తో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు ఈ నెల 28న విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశ టెక్నాలజీ రంగంలో ఓ కొత్త చరిత్ర ఆవిష్కరణ కానుంది. ఆసియా ఖండానికి ఓ కీలకమైన ఏఐ గేట్వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ మ్యాప్లో విశాఖ నగరం శాశ్వతంగా చోటు సంపాదించనుంది. విశాఖపట్నం తీర ప్రాంతం కావడంతో అంతర్జాతీయ సముద్ర గర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఎంతో అనుకూలం. తర్లువాడ, అడవివరం, రాంబిల్లా ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్, నెక్స్ట్రా లాంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్ను నిర్మించాలనేది ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. గూగుల్ ఏఐ క్లౌడ్ సేవల ద్వారా విశాఖ ఆసియాలోని ప్రధాన కేంద్రంగా మారే అవకాశంగా మారనుంది. దీంతో పాటు ఏఐ ఆధారిత కంపెనీలు కూడా విశాఖ గమ్యస్థానంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఏఐ ఎకోసిస్టంతో ఐటీ స్టార్టప్లు, రీసెర్చ్ సెంటర్లు, క్లౌడ్, సెమీకండక్టర్ కంపెనీలు విశాఖకు క్యూ కట్టే అవకాశం ఉంది. గూగుల్ సహా ఇతర టెక్ కంపెనీలు ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల కోసం గ్రీన్ ఎనర్జీని సరఫరా చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.